ఈ మెగా పేటీఎం సమావేశానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు, విద్యాభివృద్ధికి కొన్ని సూచనలు ఇస్తూ మీ సహకారం కోరుతున్నాము. మీ పాప లేదా మీ బాబు బాగా చదువుతారు. ఏదైనా సబ్జెక్టులో కొద్దిగా వెనకబడి ఉన్నట్లున్న వారిని గైడ్ అంటే మార్గదర్శకం చేసి అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నాం. బడి నుంచి ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులుగా మీ పిల్లల విద్యాభివృద్ధికై మీ సహకారం ఎంతైనా అవసరం. అందుకు అనుగుణంగా మీరు చేయవలసిన కొన్ని పనులు: మీ పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తరువాత ముందుగా స్నానం చేసి బట్టలు మార్చుకోమని చెప్పాలి. కాసేపు మీ పాప లేదా మీ బాబుతో ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఆ రోజు స్కూలులో ఏ టీచరు ఏం చెప్పారు అని అడుగుతూనే ఫ్రెండ్స్ సరదాగా ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రేమగా వారి పక్కన కూర్చొని తెలుసుకోవాలి. ఆ రోజు పాఠశాలలో ఏ సబ్జెక్టులో హోంవర్క్ ఇచ్చారో తెలుసుకోవాలి. వారికి ఇష్టమైన సబ్జెక్టు హోంవర్క్ ముందుగా చేయమని చెప్పి అక్కడే ఉండి ఆ అంశానికి సంబంధించిన ప్రశ్నలు వేసి సమాధానం రాబడుతూ ఉండాలి. ఏదైనా సబ్జెక్టు కఠినంగా ఉందని గమనిస్తే పిల్లలను పక్కన కూర్చోపెట్టుకొని వివరిస్తూ వారితో హోంవర్క్ పూర్తి చేయించాలి. చదువులో వెనుకబడిన పిల్లలను అందరి ముందు హేళన చేయకుండా ప్రయత్నిస్తే బాగా చదవగలవు అని ప్రోత్సహిస్తూ ఉండాలి. మీ పిల్లలు ఎవరెవరితో ఆడుకోవాలని ఇష్టపడుతున్నారో వారిని మీరు గమనించాలి. ఎవరంటే భయపడుతున్నారో, అయిష్టంగా ఉన్నారో అనునయంగా అడిగి తెలుసుకోవాలి. ఖాళీ సమయంలో పిల్లలకు చిన్న చిన్న కథలు, మీ కుటుంబంలో పెద్దల గొప్పతనం గురించి సరదాగా చెప్పాలి. మన పాఠశాల పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించేటట్టుగా చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులుగా మీరందరూ మీ పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పాఠశాలలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశాం. మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టడానికి కృషి చేస్తున్నాం. తల్లిదండ్రులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలను దుకాణాలకు పంపించి సిగరెట్లు, బీడీలు, చుట్టలు, గుట్కాలు, మద్యం లాంటివి తెప్పించకూడదు, కొనుగోలు చేయించకూడదు. వారి ఎదురుగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని చూసి వారు రహస్యంగా పొగాకు, మద్యం సేవించాలని ఆశపడి వాటికి బానిసలయ్యే అవకాశం ఉంది. మీ పిల్లల ప్రవర్తనని తరచూ గమనించాలి. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారో తెలుసుకోవాలి. వారి నాలుక, కళ్ళు, నడకని నిరంతరం మనం పరిశీలించాలి. మాట వినకుండా బయటకు వెళ్ళి ఎవరితోనైనా ఆడుకుంటానని మొండిపట్టు పడుతుంటే ఆ పిల్లలు ఎవరో, వారికి చెడు అలవాట్లు ఉన్నాయా, వారి కుటుంబ నేపథ్యం ఏమిటో కూడా గమనించాలి. మీ పిల్లలు తరచుగా కోపం, ఆందోళనకు గురి అవుతుంటే వాటికి గల కారణాలను తెలుసుకొని వారితో ప్రేమగా మాట్లాడాలి. అప్పుడప్పుడు పిల్లల ఒంటి మీద గాయాలు, ఇంజెక్షన్ వేసిన గుర్తులు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలి. పిల్లలు శారీరక అనారోగ్యానికి గురవుతుంటే తేలికగా తీసుకోకుండా పిల్లలతో మాట్లాడి సరైన వైద్యం చేయించాలి. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, విద్య విలువ తెలిసేలా మీ పిల్లలకు వివరించండి. తరచుగా పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడి మీ పిల్లల ప్రగతి గురించి తెలుసుకోండి. అమ్మా నాన్నలు పిల్లలకు మంచి చెడు అర్థమయ్యేలా వివరించాలి.
చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు కోప్పడకుండా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. సున్నితంగా మందలిస్తూనే స్నేహితులుగా ఉండాలి. అప్పుడే వాళ్ళల్లో ఆత్మధైర్యం పెరుగుతుంది, ఆనందంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా ఎంతో సంతోషంగా చదువుకోగలుగుతారు. విద్యార్థులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఈ రోజుల్లో పిల్లల అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మనం ఎక్కువగా వారి చదువు, మార్కులు, శారీరక ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం. మానసిక ఆరోగ్యం గురించి ఎన్నడూ మనం ఆలోచించం. కానీ మానసిక ఎదుగుదల, మానసిక ఆనందం విద్యార్థులు చదువులో, క్రీడల్లో, వివిధ రంగాల్లో రాణించడానికి ఎంతో అవసరం. జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. మంచి మానసిక స్థితి ఉండటం వల్ల విద్యార్థి ప్రవర్తన, చదువు, ఇతరులతో కలిసిపోవటం, వ్యక్తిత్వ వికాసం మొదలైనవన్నీ మెరుగవుతాయి. ఒత్తిడి, ఆందోళన, భయాలు వంటి సమస్యలు ఎక్కువైతే పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. ఇలాంటి సందర్భాల్లో వారు రోజువారీ పనులను సరిగ్గా చేయలేకపోతారు. ఈ అంశాన్ని ప్రాముఖ్యంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో మానసిక ఆరోగ్య కౌన్సిలర్ల అంటే మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ను నియమించి చరిత్ర సృష్టించింది. ఈ కౌన్సిలర్లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో చర్చించి వారి భావోద్వేగ, మానసిక సమస్యలను తెలుసుకొని వారి భావోద్వేగ, మానసిక సమస్యలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలలో స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ బాగా పెరగాలి. తమ భావాలు, ఆలోచనలను అర్థం చేసుకోవటం వల్ల వారు మానసికంగా ఎదుగుతారు. ఈ ఆధునిక జీవన శైలిలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే నేర్పాలి. చదువు, క్రీడలు, కళలు, నాయకత్వం వంటి ఏ రంగంలో ఎదగాలన్నా మానసిక ధైర్యం కలిగి ఉండాలి. పిల్లలతో రోజు సమయాన్ని గడిపితే వారు మానసికంగా తల్లిదండ్రులకు దగ్గరవుతారు. వారి సమస్యలను, ఆనందాన్ని స్నేహంగా పంచుకుంటారు. ఇట్లు మీ ఉపాధ్యాయుడు పి. శ్రీనివాసరావు,